హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరణం ఈ పదం వినగానే మనసులో ఏదో తెలియని భయం, ఒక తెర వెనుక దాగి ఉన్న మహారహస్యం. మనం పుడతాం, పెరుగుతాం, జీవిస్తాం, కానీ ఆ తర్వాత ఏమవుతుంది? మన ప్రాణం పోయినప్పుడు మనతో పాటు ప్రయాణించే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది? ముఖ్యంగా మొదటి 10 రోజులు ఆ ఆత్మకు ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఈ ప్రశ్నలు వేల సంవత్సరాలుగా మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. ఈరోజు మనం ఈ మహారహస్యంపై ఉన్న కొన్ని నమ్మకాలు, పురాణాలు మరియు ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పరిశీలిద్దాం. ఇది ఒక అద్భుతమైన ఆలోచింపజేసే ప్రయాణం. మరి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనిషి శరీరాన్ని వీడిన మొదటి కొన్ని గంటలు ఇది ఆత్మకు అత్యంత గందరగోళం మరియు వింతైన సమయం అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి. ఊపిరి ఆగిపోయిన తర్వాత, గుండె కొట్టుకోవడం మానేసిన తర్వాత శరీరం నిర్జీవంగా పడి ఉంటుంది. కానీ మరి ఆత్మ ఏమవుతుంది? కొన్ని నమ్మకాల ప్రకారం ఆత్మ వెంటనే శరీరం నుండి పూర్తిగా వేరుపడదు. అది ఇంకా తన ప్రియమైన శరీరంతో, పరిసరాలతో, బంధువులతో ఒక బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ దశలో ఆత్మ తన శరీరాన్ని, చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఉంటుందని కొందరు నమ్ముతారు. ఏడుస్తున్న వారిని చూసి తాను కూడా ఏడుస్తుందని, వారిని ఓదార్చడానికి శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తుందని, కానీ అది సాధ్యం కాదని గ్రహించి నిశ్చయంగా భావిస్తుందని చెబుతారు. ఇది ఒక రకమైన అర్థం కాని స్థితి. తన శరీరం నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి నేను చనిపోయానా అని ఆత్మకు ఒక అస్పష్టమైన అవగాహన కలుగుతుందట. మొదటి రోజు గడిచిన తర్వాత ఆత్మ తన శరీరం మరణించిందనే వాస్తవాన్ని నెమ్మదిగా అంగీకరించడం ప్రారంభిస్తుంది. ఈ దశలో కొన్ని నమ్మకాల ప్రకారం ఆత్మ తన గత జీవితాన్ని ఒక క్షణంలో చూసుకుంటుందని చెబుతారు. తన జీవితంలో చేసిన మంచి పనులు, చెడు పనులు, తన అనుబంధాలు అన్నీ ఒక సినిమా రీలులా కళ్ళ ముందు మెరుస్తాయట. ఇది ఆత్మకు తన జీవిత గమనాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కొన్ని ఆధ్యాత్మిక మార్గాలలో ఈ దశలో ఆత్మకు మార్గనిర్దేశనం చేయడానికి దివ్యదూతలు లేదా పూర్వీకుల ఆత్మలు వస్తాయని చెబుతారు. వారు ఆత్మకు తదుపరి ప్రయాణానికి సహాయపడతారట. అయితే ఈ సమయం ఇంకా భావోద్వేగాలతో కూడుకున్నది. తన ప్రియమైన వారిని వదిలి వెళ్లడం పట్ల ఆత్మ దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తుంది. 4 రోజుల నుండి ఆత్మ తన భౌతిక ప్రపంచ అనుబంధాలను నెమ్మదిగా తెంచుకోవడం మొదలుపెడుతుంది. ఈ దశలో ఆత్మకు ఒక న్యాయ నిర్ణయం జరుగుతుందని కొన్ని పురాణాలు చెబుతాయి. ఇది మనం చేసిన కర్మల ఆధారంగా ఉంటుందని నమ్ముతారు. మనిషి బ్రతికున్నప్పుడు చేసిన పుణ్యాలు, పాపాలు అన్నీ లెక్కబడతాయట. ఈ న్యాయ నిర్ణయం తర్వాత ఆత్మ తన తదుపరి గమ్యాన్ని అర్థం చేసుకుంటుందని చెబుతారు. ఈ సమయంలోనే ఆత్మకు బంధువులు పెట్టే పిండ ప్రదానాలు, శ్రద్ధ కర్మలు చాలా ముఖ్యమని హిందూ ధర్మంలో నమ్ముతారు. ఈ కర్మలు ఆత్మకు శాంతిని మరియు తదుపరి లోకాలకు వెళ్ళడానికి శక్తిని ఇస్తాయని అంటారు. ఆత్మ భౌతిక లోకం నుండి దూరం అవుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతుంది. 10వ రోజు ఇది ఆత్మకు అత్యంత కీలకమైన రోజు. నమ్మకాల ప్రకారం ఈ రోజుతో ఆత్మ తన భౌతిక ప్రపంచ సంబంధాలను పూర్తిగా తెంచుకుంటుంది. దశదిన కర్మ అనే కార్యక్రమం ఈ రోజు జరుపుతారు. ఇది ఆత్మను పూర్తిగా విడిపించి ఉన్నత లోకాలకు పంపడానికి ఉద్దేశించినది. 10వ రోజు తర్వాత ఆత్మ తన కర్మ ఫలితాల ఆధారంగా తన గమ్యాన్ని చేరుకుంటుందని చెబుతారు. ఆ గమ్యం ఏమై ఉండవచ్చంటే, కొన్ని మతాలలో పుణ్యం చేసిన ఆత్మలు స్వర్గానికి, పాపం చేసిన ఆత్మలు నరకానికి వెళ్తాయని నమ్ముతారు. హిందూ మతం, బౌద్ధ మతం వంటి వాటిలో ఆత్మ తన కర్మల ఆధారంగా మరో కొత్త శరీరంలోకి ప్రవేశించి పునర్జన్మ ఎత్తుకుంటుందని, ఈ చక్రం నుండి విముక్తి పొందే వరకు మోక్షం ఆత్మ ప్రయాణం కొనసాగుతుంది. అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందిన ఆత్మలు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొంది పరమాత్మలో లీనమవుతాయని లేదా నిత్య శాంతిని పొందుతాయని చెబుతారు. ఈ ప్రయాణం ఆత్మ యొక్క ఉన్నతమైన దశలను సూచిస్తుంది. అది తన కర్మ ఫలాలను మరియు అవగాహనపై ఆధారపడి ఉంటుంది. మరణానంతర జీవితం, ఆత్మ ప్రయాణం ఇవి మానవ జాతికి ఎప్పటికీ అంతు చిక్కని రహస్యాలు. శాస్త్రం వీటిని నిరూపించలేకపోయినా ఈ ఆధ్యాత్మిక నమ్మకాలు కోట్లాది మందికి జీవితానికి ఒక అర్థాన్ని, మరణం పట్ల భయం తగ్గించుకునే ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఇవి కేవలం కథలు కావు. ఇవి మానవుల ఆశలు, భయాలు మరియు ఉన్నత శక్తిపై విశ్వాసం నుండి పుట్టిన భావనలు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ 10 రోజుల పాటు ఎలాంటి ప్రయాణం చేస్తుందనేది కేవలం ఒక ఊహాత్మక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది, జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. మీరు ఈ విషయాలను నమ్ముతారా?
మీకు ఈ విషయాల గురించి ఇంకేమైనా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.